సజీవుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా తాను బోధించినటువంటి బోధల యొక్క సారాంశం అంతా కూడా యేసుక్రీస్తు అన్నటువంటి సారం అది. అయితే ఇక్కడ తన ఎదుట ఉన్నటువంటి క్రైస్తవులకు, రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు, ఆ విశ్వాసులు కూడా ఎక్కడి నుండి వచ్చారంటే అన్యజనులలో నుండి యేసుక్రీస్తును అంగీకరించారు. ఇశ్రాయేలు మతము నుండి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు ఉన్నారు. మరియు ఇప్పటి వరకు యేసుక్రీస్తుని ఎరగనటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆ ఇశ్రాయేలు నుండి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి గుంపుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇతర మతముల నుండి వచ్చినటువంటి వారు క్రీస్తును సంపూర్ణంగా ఇంకా వారు అర్థం చేసుకోలేదు. పాత మతంలో ఉన్నటువంటివి కూడా ఇక్కడికి కొత్త నీటిలోనికి లేకపోతే కొత్త ద్రాక్షారసంలోనికి వాళ్ళు పాతవి కూడా తీసుకుని వస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్తూ, పాత బట్టకు క్రొత్త బట్ట కలిపి కుడితే చినుగు ఎక్కువ అవుతుంది, లేకపోతే పాత ద్రాక్షరసము క్రొత్త సంచులలో పోస్తే అది పిగిలిపోతుంది అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ, కొత్తది వస్తే సంపూర్ణంగా కొత్త దాంట్లోనే మీరు ఉండాలి. ఇక్కడ కొత్తది ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి జీవితము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక పాత దాన్ని మీరు దీంట్లో కలపకండి. పాత దాని యొక్క సంపూర్ణత ఇక్కడ ఉంది. హల్లెలూయా, అది పాయింట్. పాతదేంటి? మీ గ్రంథాలు, మీ ధర్మశాస్త్రము, మీ ప్రవక్తలు, మీ రాజులు, మీరు అక్కడి వరకే ఆగకండి. దాని యొక్క సంపూర్ణత యేసుక్రీస్తులో ఉంది అని చెప్పుట. ఇక్కడ చూడండి, 3 విషయాలను మనం గమనిస్తున్నాము. ఈ 2వ అధ్యాయం 2వ వచనం నుండి 7వ వచనం వరకు రోమా పత్రికలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు విషయము ఇది సారం. మొత్తానికి ఇది సారము. అయితే ఈ పరిశుద్ధ లేఖనములు, పరిశుద్ధ లేఖనములలో ప్రవక్తల ద్వారా ముందుగానే ఈ యేసుక్రీస్తు విషయమై వారు వాగ్దానము చేశారు. ఆ పరిశుద్ధ లేఖనములలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని శరీరమును బట్టి దావీదు సంతానముగాను అని ప్రారంభించారు. ఇప్పుడు యేసుక్రీస్తుకి దావీదు సంతానమునకు లేకపోతే దావీదునకు మధ్య ఉన్న సంబంధాన్ని మనము వాక్యపు వెలుగులో పరిశీలిస్తున్నాము. ఎందుకు ఆ విధంగా మనం పరిశీలించాలి అంటే, వింటున్నటువంటి వారికి చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే యూదా క్రైస్తవులకు చాలా అనుమానాలు ఉన్నాయి కనుక వాళ్ళ యొక్క అనుమానాలకు నివృత్తి చేస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. దావీదు సంతానము అన్నటువంటి మాటను మనము ధ్యానం చేయుట ప్రారంభించి
శరీరమును బట్టి దావీదు సంతానముగాను అక్కడ ప్రారంభించి, ఆత్మను బట్టి పునరుద్ధానుడైనందున దేవుని కుమారునిగాను ఆయన ప్రభావముతో నిరూపింపబడెను. ఇది ఇప్పుడు మన స్టడీ. ఇది రెండో విషయం. మొదటి విషయము, యేసుక్రీస్తు మొత్తం ప్రతి సందేశానికి సారము, ఉపదేశానుసారము యేసుక్రీస్తు. అది ఎట్లా సారం వచ్చింది అంటే మనం ఇప్పుడు ధ్యానించబోయేటటువంటిది రెండవది. మూడవది మనము విశ్వాసమునకు విధేయుల అగునట్లు నేనేం చేయాలి ఇప్పుడు? నేను నా క్రీస్తునందు నాకున్నటువంటి విశ్వాసానికి నేను విధేయత చూపించుట మొదటిది. రెండవది, మీరు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హూ డు యు బిలాంగ్ టు? నేను యేసుక్రీస్తునకు సంబంధించినటువంటి వ్యక్తిని అని అది ఒక పాఠం. సరే, ఇప్పుడు ఉపదేశానుసారం యేసుక్రీస్తు, అది పరిశుద్ధ లేఖనములలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి దావీదు గారి యొక్క సంతానము, శరీరమును బట్టి దావీదు సంతానముగా పుట్టినటువంటి యేసుక్రీస్తు. సరే, ఇప్పుడు రండి యెషయా గ్రంథంలో 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము ఇది నిదానంగా మనం చేస్తున్నామండి. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. దీనికంటే ముందు నేను ఒక్క మాట 6వ అధ్యాయము యెషయా గ్రంథము 13వ వాక్యాన్ని నేను చదువుతానండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనము. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఎండు మొద్దువలే నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇక్కడ మన ధ్యానాంశం ఏమిటంటే చిగురు. ఈ చిగురు అనేటువంటి మాటకు ముందు దావీదు చిగురు. ఈ చిగురు అనేటువంటి మాటలో యేసుక్రీస్తు ఉన్నాడు. అక్కడికి వద్దాం మనం నిదానంగా. మనము వెంటనే 11వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదివితే యెషయా గ్రంథములో ఇక్కడ స్పష్టంగా, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి ఎవరు? దావీదు గారి యొక్క తండ్రి. ఇంకా మీకు స్పష్టంగా కనపడాలంటే వీటన్నిటికీ మరలా నేను మీ దగ్గరికి వస్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వాక్యం. ఇక్కడ స్పష్టంగా దావీదు గారికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధములలో ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. మనకొక ప్రశ్న, ఏంది దావీదు చిగురు, యూదా గోత్రపు సింహము? డైరెక్ట్గా యేసుక్రీస్తు ఆ గ్రంథంని విప్పగలని సమర్థుడని చెప్పచ్చుగా. ఈ మాటలు ఎవరికి అర్థమవుతాయి? కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఉంటున్నటువంటి తరము వరకే కాదు కదా ఈ సందేశము, అన్ని తరముల వారికి సందేశము. హల్లెలూయా. అన్ని తరముల వారికి, అన్ని సమయాలలో ఉండు వారికి అర్థము కావలసినటువంటి ఈ జీవ వాక్కులు వ్రాయబడి ఉన్నవి. అందుకని ఇవి పరిశుద్ధమైనటువంటి లేఖనములు. సరే, ఇప్పుడు తిరిగి రండి. ఇప్పుడు దావీదు చిగురు.
శరీరమును బట్టి దావీదు సంతానముగా పుట్టినటువంటి యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తుకు మరొక పేరు దావీదు చిగురు. ఇప్పుడు దీని నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలను నెమ్మదిగా చూద్దామండి. తిరిగి రండి యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యము. ఆ దినమున యెహోవా చిగురు. ఇప్పుడు మళ్ళా దావీదు, యేసుక్రీస్తు, యెహోవా. ఇప్పుడు అక్షరము నుండి ఆత్మ వైపుకు బయలుదేరుతున్నాము. అక్షరము నుండి ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి మాటలకు అర్థాలను వెతుక్కుంటున్నాము. చూడండి, యెషయా గ్రంథము 1, 2, 3 అధ్యాయాలు మీరు బాగా గమనిస్తే, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు చేసినటువంటి పాపములకు దేవుడు తన శిక్షను ప్రకటించాడు. తప్పకుండా మిమ్మల్ని నేను శిక్షిస్తాను అని చెప్పాడు. తర్వాత శిక్షించాడు కూడా. అయితే ఇప్పుడు శిక్ష తరువాత ఆ శిక్ష ఎట్లుందంటే చూడండి, 11వ వచనంలో, యెషయా గ్రంథం 4:1లో, ఆ దినమున అంటే దేవుడు ఉగ్రతను చూపించిన దినమున, దేవుడు వారిని శిక్షించిన దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. పరిపాలించువారు లేరు, నిందలకు గురైనటువంటి వారు ఉన్నారు. అప్పుడు 2వ వచనంలో, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును, మహిమయు భూషణమగును, ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును. పంటలు పండును ఆ దినమున యెహోవా చిగురు వలన, యేసుక్రీస్తు వలన ఇశ్రాయేలుకు మహిమయు భూషణమగును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. ఆ దినమున యెహోవా చిగురు, యేసుక్రీస్తు ఒక శుభ సూచకము. ఇప్పుడు వింటున్నటువంటి ఎవరైనా పాపములో చిక్కుబడి దేవుని ఉగ్రతకు, శిక్షకు గురి అవుతుంటే, ఎండిపోయినటువంటి స్థితులలో ఉంటే, యెహోవా చిగురు అనగా దావీదు చిగురు, అనగా యెషయి మొద్దు నుండి పుట్టినటువంటి చిగురు, అనగా యేసుక్రీస్తు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన ఒక రెస్టోరేషన్, ఒక ప్రామిస్ మనకు ఇస్తున్నాడు. ఇప్పుడు రండి 6వ అధ్యాయము యెషయా గ్రంథము 13వ వాక్యము. 6వ అధ్యాయము యెషయా గ్రంథము 13వ వాక్యం. దానిలో 10వ భాగం మాత్రం, 6వ అధ్యాయము చాలా కఠినమైనటువంటి అధ్యాయం అండి. నేనెందుకు ఆ మాట వాడుతున్నాను, కఠినం అన్నటువంటి మాట అంటే, దేవుడు తన ప్రజల మీద చాలా కోపం చూపిస్తున్నాడు. ఎంత కోపం అంటే 6వ అధ్యాయం 1వ వచనంలోనే తన ప్రత్యక్షతను యెషయా గారికి చూపించాడు. యెషయా గారు దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క దర్శనము మనం చాలాసార్లు అనుకుంటాము, మంచి ఆశీర్వాదకరమైనటువంటి దర్శనం అనుకుంటాం. నేను దేవుని దర్శనాన్ని చూశాను, కానీ ఇది భయము పుట్టించినటువంటి దర్శనము. ఎటువంటి దర్శనం అంటే, ఆ దర్శనములో తన పాపాలు కనపడిపోతున్నాయి. పాపాలు కనపడిపోయి, అయ్యో నేనెంత అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నివసించువాడను. అప్పుడు దేవుడు ఆయనను శుద్ధి చేసి, ఇదిగో మరలా ఇంకా చాలా మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి చెవులున్నాయి కానీ వాళ్ళు వినరు. తర్వాత ఆ వచనంలో చూడండి,
9వ వచనంలో, 6వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనంలో, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పారు. అంటే వాళ్ళ స్థితి చూడండి. వాళ్ళ స్థితి ఏంటంటే శిక్ష మీద శిక్ష. ముందే వాళ్ళు వినడం లేదు. దేవుని మాట వింటే గ్రహించడం లేదు. దేవుని కార్యాలు చూసినా గాని గ్రహించడం లేదు. అప్పుడు దేవుడు ఏం చేసిండు? ఇక వీళ్ళు ఎన్నటికీ కూడా గ్రహించకుండా, ఎన్నటికీ కూడా చూడకుండా, వాళ్ళ ఏమంటారు, స్వస్థత వాళ్ళ హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థతకు పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పారు. ఇది సందేశం. ఒక సేవకుడు దేవుని ప్రజల దగ్గర ఏం సందేశం ఇచ్చిందంటే, దేవుడు ఆయనకు, మీ హృదయాలు క్రొవ్వు బట్టి దేవుని సందేశం ఎన్నటికీ కూడా మీకు వినపడకుండునుగాక. ఈ గాక అన్నటువంటి పదాలు చాలాసార్లు మనం వింటుంటాం కదా. దేవుడు నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, హెచ్చించునుగాక, దేవుని వాక్యమును ఎన్నటికీ కూడా వినకుండునుగాక అంటే ఎట్లుంటుంది? నువ్వు విన్నా గాని నీ హృదయం క్రొవ్వు బట్టి ఉన్నది కాబట్టి నువ్వు గ్రహింపకుందువు, వాళ్ళ చెవులను మూయించమని చెప్పారు. అంత కఠినమైనటువంటి సందేశము తన ప్రజల పట్ల దేవుడు ఇచ్చిన తర్వాత, దాంట్లో 10వ భాగము మిగిలిన గాని అదియును నాశనమగును. 13వ వచనంలో, సింధూర మస్తకి వృక్షంలో నరకబడిన తరువాత ఇది మిగిలియుండు మొద్దు వలె నుండును. ఇశ్రాయేలు ప్రజలారా, మొద్దు 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 దేనికి పనికొస్తుంది? మొద్దును చూస్తేనే ఇది ఏం గుర్తొస్తుంది మనకు? దారిలో పోతుంటే ఒక మొద్దును చూస్తాం. ఎందుకు ఇట్లా మొద్దుందంటే, ఎవరు నరికారు దీని చెట్టునంటే, ఏం లాభం సార్ ఆ చెట్టు? చెట్టు నీడ ఇవ్వడం లేదు, చెట్టు ఫలాలు కాయడం లేదు, కొట్టేశారు దాన్ని. లేకపోతే చెట్టు చచ్చిపోయింది, లేకపోతే చెట్టు ఎండిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోయిన, చచ్చిపోయినటువంటి స్థితిలో, దేవుని ఉగ్రతకు పాలైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు చూడండి, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు నుండి చిగురు మనకు తెలుసు. పరిశుద్ధమైన చిగురు అంటే ఏంది? చెట్లకు పరిశుద్ధం అపరిశుద్ధం మనం ఆపాదించం కదండి. ఈ పరిశుద్ధమైన చిగురే యేసుక్రీస్తు. ఇట్టి ఎండిపోయినటువంటి, చనిపోయినటువంటి, దేనికి పనికిరానటువంటి ఈ మొద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టును. ఇది పరిశుద్ధ లేఖనములలో ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు. ఇది సారం. దావీదు సంతానములో ఆయన ఈ పరిశుద్ధమైనటువంటి చిగురుగా యేసుక్రీస్తు పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములగు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతడు చిగురు. ఈ చిగురు మీద యెహోవా ఆత్మ నిలుచును. ఏమవుతుంది? ఆయన మీద ఆత్మ నిలిస్తే ఏమవుతుంది? మనకేంటి లాభము? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు. ఇదే మనకు లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం.
దేవుడు తన ఆత్మను నా మీద ఉంచెను. యేసుక్రీస్తు అంటున్నాడు, నా మీద ఉంచెను బీదలకు సువార్తను ప్రకటించుటకు, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటించుటకు, గుడ్డి వారికి చూపును ఇచ్చుటకు, హితవత్సరము ప్రకటించుటకును దేవుడు తన ఆత్మతో నన్ను అభిషేకించెను. ఈ చిగురు మీద ఆత్మ ఉన్నది, యేసుక్రీస్తు మీద ఆత్మ ఉన్నది, దావీదు చిగురు మీద ఆత్మ ఉన్నది. ఇది జ్ఞాన వివేకములను, తెలివిని, ఆలోచనను ఇచ్చు ఆత్మ, విడుదల చేసే ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. నీతి, న్యాయం. ఈ దావీదు చిగురు, దావీదు సంతానమైనటువంటి యేసు క్రీస్తు వలన నీతి న్యాయము, బీదలకు నీతి న్యాయము జరుగును. రండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యము. ప్రధాన యాజకుడమైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను. పరిశుద్ధమైన చిగురు, న్యాయము తీర్చే చిగురు, చనిపోయినటువంటి, ఎండిపోయినటువంటి మొద్దు నుండి పుట్టేటటువంటి చిగురు, దేవుని సేవకుడైన చిగురు, నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల నోట వాగ్దానము చేయబడినటువంటి చిగురు ఈయననే. జకర్యా అను ప్రవక్త ద్వారా పరిశుద్ధ లేఖనములలో వాగ్దానం చేయబడినటువంటి దావీదు సంతానమైనటువంటి చిగురు యేసుక్రీస్తు. 6వ అధ్యాయము 9వ వాక్యం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యము నుండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యోదయ అనువారు జెఫన్య కుమారుడు యేషయా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటం చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయం కట్టును. అతడే యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. అతడే ఆలయం కట్టును. ఎందుకయ్యా యేసుక్రీస్తు? యేసుక్రీస్తు ఎందుకు? నీకు యేసుక్రీస్తు ఎందుకు? అతడే ఆలయము కట్టేవాడు. మొదటి కొరింథీ 3:16, 1 కొరింథీ 6:19. హృదయం అనేటటువంటి ఆలయమును కట్టువాడు, సంఘం అనేటటువంటి సజీవమైనటువంటి రాళ్లతో సంఘం అనేటువంటి ఆలయమును కట్టువాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. నేను కడతానా సంఘాన్ని? నువ్వు కడతావా? మనందరం కలిసి సంఘాన్ని కట్టుకుందాం. తప్పు. యేసుక్రీస్తు సంఘాన్ని కట్టువాడు, యేసుక్రీస్తు ఆలయాన్ని కట్టువాడు, యేసుక్రీస్తు సజీవమైనటువంటి రాళ్ళుగా తయారు చేయవాడు, యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుటకు మనల్ని సిద్ధపరచువాడు. డబ్బులు ఇస్తే ఆలయం కడతారా? కట్టరు. అది లేదు.
గుడి కట్టుకుంటాం మనం ఉండడానికి, నివసించడానికి, లేకపోతే ఎండ తాకకుండా ఉండడానికి, వర్షం పడితే మన మీద వర్షం పడకుండా ఉండడానికి గోడలు కట్టుకుంటాం. డబ్బులతో గోడలు కడతారు కానీ డబ్బులతో దేవుని సంఘాన్ని కట్టలేరు. అది యేసుక్రీస్తు కట్టువాడు. ఆయన వదిలిపెట్టారు. ఆయన వదిలిపెడితే మన హృదయాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు కట్టడం. కదండి. ఇది పాఠంగా మనం తీసుకోవాలి. నా సంఘం, నీ సంఘం, మన సంఘం, క్రీస్తు సంఘం, శిరస్సు అయినటువంటి సంఘం, తన శరీరమే సంఘం. తన శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి వారే తన శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి వారే ఆ సంఘంలో సభ్యులు. నాకు నచ్చినటువంటి మాట ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చివరి వాక్యము ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అంటే ఇది. ఆ మాట మనం చూద్దామండి. అద్భుతమైనటువంటి మాట. 15వ వచనము. సరే, చివరి వచనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. మీరు దేవునికి నివాస స్థలము. ఇది సారం. ఇది సారం. మీరు దేవునికి నివాస స్థలము. ఇది దేవుని ఆలయము. ఇది దేవుని సంఘము. దావీదు సంతానముగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ఆయన చిగురు అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం మనం ఇంతకుముందు చదువుకున్నాం కదండి. 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు 7వ కొమ్ము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. శక్తిమంతుడు దావీదు చిగురు. మీ ఇశ్రాయేలులారా, మీరేమైనా తక్కువ అనుకుంటున్నారా? మీ మీ ప్రవక్తలు, మీ రాజులు చాలా గొప్పవారు. అక్కడ నుండి ప్రారంభించి దేవుడు ఆ దావీదులో నుంచి చిగురు పుట్టించాడయ్యా. అది మీరు ఒక్కటి గమనించండి. అక్కడ దావీదు దగ్గరనే ఆగిపోకండి. దావీదు దగ్గర ఆగిపోతే అక్షరం అవుతుంది, శరీరం అవుతుంది. దావీదు నుండి ఆత్మ వైపుకు రావాలి. అక్షరం నుండి ఆత్మ వైపుకు మీరు వస్తే మీ యూదానే కదా, యూదా వ్యక్తి ఉన్నాడు, గోత్రం ఉంది, మా యూద గోత్రం అని చెప్పి ఆ యూద గోత్రపు సింహం ఈయననే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వాక్యం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపినాను. నేను అంటే యేసుక్రీస్తు దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొన్న వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. విశ్వాసమునకు విధేయత, ఇది మనం ఇప్పుడు చేయవలసినటువంటి. అది మనకు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. ఈ చిగురు ఎందుకండి? ఈ చిగురు ఎందుకు? ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 5వ వాక్యము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము
ఇదొక చదివి నేను ముగిస్తానండి. 23 అధ్యాయం 5వ వాక్యము. ఈ 23 అధ్యాయము యెహోవా ఇలా ఆజ్ఞించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనొచ్చు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించు. ఈ మాట ఇక్కడ చెప్పడానికి గల కారణం ఏంటంటే, పైన వచనాల్లో మీరు 23వ అధ్యాయంలో మొదటి వచనాలు చదివితే, ఇశ్రాయేలులో కాపరులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా దొంగలై ఉన్నారు, దోచుకొని వారై ఉన్నారు, గొర్రెలను భక్షించువారుగా ఉన్నారు, దేవుడు పిలవకపోయినా కాపర్లుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. పాడైపోయినటువంటి నాయకత్వం తయారైంది. అప్పుడు అంటున్నాడు, నేను నా నా దావీదు చిగురైనటువంటి నా సేవకుని పంపిస్తాను, అతడు నిజమైన కాపరి, అతడు నీతి న్యాయములతో పరిపాలించును. ఎవరైనా ఎవరైనా నేను కాపరిని అంటే మీకు మాదిరి ఈ దావీదు చిగురినటువంటి యేసుక్రీస్తు నీతి న్యాయములు కలిగినటువంటి పరిపాలన చేయువాడు, సాత్వికుడు. పాటలు పాడేటి వరమున్నదా, దేవుని మహిమా పరచగ పాడవా, పరిపాలించు వరము నీకున్నదా, పరిపాలించు వరము నీకున్నదా, అధికారి వోలే చలాయించకు, పరిచర్య పలు విధములు. పరిపాలించు వరము నీకున్నదా, ఉంటే అధికారి వలె చలాయించకు. అధికారులు, పరిపాలకులు, కాపరులు మనకు మాదిరి. దావీదు చిగురైనటువంటి వాడు నీతి చిగురు. హల్లెలూయా. నీతి న్యాయము, నీతి న్యాయములు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల్లో ఉన్నటువంటి సారమును, జీవాన్ని, వెలుగును మనకందరికీ, మన అందరి హృదయాలలో వ్రాయునుగాక, నాటునుగాక, నెలుపునుగాక. దాని ప్రకారము దేవుడు మనకు ఆ ఆ ఆలయ నిర్మాణంలో నేను పాలిభాగస్తునిగా ఉండాలి, సంఘం నిర్మాణంలో నేనే ఒక సజీవమైనటువంటి రాయిగా ఉండాలి. ఆయననే ఆలయము కట్టును, ఆయననే సంఘమును కట్టును. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, నాయన ఈ వాక్యమును ప్రభువా నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.